హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు, అదేవిధంగా పీఆర్సీ 12వ పీఆర్సీకి సంబంధించి ఈ సమస్యలన్నింటికి సంబంధించి 30 ఉద్యోగ సంఘాలైతే చర్చలైతే జరిపారండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలోని ఉద్యోగులు ఆత్మాభిమానంతో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ, న్యాయ చట్టబద్ధమైనటువంటి హక్కుల పరిరక్షణకి 30 ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో ఐక్య వేదికను ఏర్పాటు చేసుకున్నారండి. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు ఉద్యోగుల దీర్ఘకాలిక అపస్కృత సమస్యల పరిష్కారం కోసం తార్కిక ఆలోచన, మూలాల అన్వేషణ, సమస్య పరిష్కారం అనే నినాదంతో ఐక్య వేదిక అయితే ఏర్పాటైతే అయిందండి. ఇక కేఆర్ సూర్యనారాయణ చైర్మన్గా వ్యవహరించనున్న ఐక్య వేదిక కో చైర్మన్గా హరికృష్ణ, వైఎస్ చైర్మన్లుగా నిహెచ్ పాపారావు, కేదారేశ్వరరావు, రమేష్ కుమార్ తదితరులు అయితే ఉన్నారండి. ఇక సెక్రటరీ జనరల్గా అయితే పఠాన్ బాజీ, ఇక డిప్యూటీ సెక్రటరీగా జనరల్ ఆస్కార్ రావు, వీరందరూ కూడా జాయింట్ సెక్రటరీగా పలువురు అయితే ఉండడం అయితే జరిగిందండి. మొత్తానికి ఈ యొక్క సమావేశంలో ఈ సందర్భంగా సిపిఎస్, జిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. అదేవిధంగా 12వ పీఆర్సీని సత్వరమే అమలు చేయాలి. దీంతోపాటు డిఏలు కూడా చెల్లించాలి. ఇక 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు టెన్షన్గా 1వ తేదీనే జమ కావాలి. ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలి. ప్రతి నెల కూడా ఈ విధంగా 1వ తేదీనే ఖచ్చితంగా శాలరీలు అయితే ఇవ్వాలి. ఇక ఎన్ఎంఆర్ కంటింజెంట్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. చాలామందిని చేయడం జరిగింది. ఇంకా చాలామంది అయితే మిగిలిపోయి ఉన్నారండి. వారిని కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ అయితే చేయాలి అని చెప్పి చేయడం జరిగింది. ఇక తదితర అంశాలపై మొత్తం 12 డిమాండ్లతో కూడినటువంటి తీర్మానాలను సమావేశంలో ఆమోదించారండి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి అని చెప్పి 12 డిమాండ్లకైతే ఏపీ ఉద్యోగ సంఘాలు ఆమోదించడం అయితే జరిగింది. ఈ 12 సమస్యలని కూడా డిమాండ్లను కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లబోతున్నారు ఉద్యోగ సంఘాలు. ఖచ్చితంగా పీఆర్సీని సత్వరమే అమలు చేయాలి. ప్రభుత్వం ఎలాగో తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఐఆర్ ఇచ్చే సాంప్రదాయం లేదు అని చెప్పి కనీసం 12వ పీఆర్సీనైనా సత్వరమే అమలు చేయాలి. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ చేయాలి. ఇక 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు జమ చేయాలి. దీంతోపాటు డిఏలు కూడా ఒక్క డిఏ కూడా తీసుకోని నేపథ్యంలో కనీసం డిఏ బకాయిలన్నా విడుదల చేయాలి. ఇవన్నీ కూడా వీరి డిమాండ్లన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం అండి. మొత్తానికి వీటికి సంబంధించి ఈ నెలలో అయితే ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు 12వ పీఆర్సీపై ఒక క్లారిటీ అయితే రానుందని చెప్పుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.